గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అవినీతి సొమ్ము అప్పనంగా జనాల దగ్గరతో చేసిన డబ్బులతోటి పెట్టుకున్న ఒక పెద్ద మీడియా సంస్థ, ఒక పత్రిక, ఒక ఛానల్. సరే, భవిష్యత్ అవసరాల కోసం ముందే ఊహించి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఒక ఛానల్, ఒక పత్రిక పెట్టుకున్నారు. కొంత నిజాలు చెప్పి, కొంతైనా అప్పుడప్పుడు ప్రజలకు ఏమన్నా కాస్త ఉపయోగపడే కథనాలు, ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తే వాటిని ప్రశ్నిస్తే బాగానే ఉండేది. కానీ పొద్దున్న లేస్తే నిత్యం అబద్ధపు రాతలు, అసత్యపు ప్రచారాలు, బోటకపు బురద వార్తలు, ఇదే ఆ పత్రిక నిత్య కృత్యం. ఇప్పటివరకు ఆ పత్రిక పేరు సాక్షి. ఇక నుంచి ఆ పేరు మారిపోయింది. దాని పేరు యాక్చి. ఎందుకంటే చెప్తాను పత్రిక పేరు ఎందుకు మారిందో. అఫీషియల్గా కూడా మార్చుకోవచ్చు, దానికి తగిన పరిస్థితి ఉంది. అంటే పొద్దున్న లేస్తే అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి మీద ఏడుపు. దాంట్లో ఏదో ఘోరం జరిగిపోతోందని, ప్రజల డబ్బు లక్షల కోట్లు దాని మీద పెట్టేస్తున్నారని అవాస్తవాలు. అదొక సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, గ్రీన్ఫీల్డ్ రాజధాని, ఇవన్నీ నిత్యం చెబుతూ ఉన్నా కూడా కానీ ప్రజలను ఏదో రకంగా తప్పుదారి పట్టించాలని కథనాలు. ఇప్పటికీ దాని మీద జగన్ రోజు బురద జల్లుతూనే ఉంటారు. ఆయన మాటల్లో కానీ, ఆయన పత్రికల్లో కానీ, ఆయన ఛానల్స్లో కానీ, ఆయన సోషల్ మీడియాలో కానీ. అదొక వ్యవస్థ ఉంది కదా, మళ్ళీ ఇంకో బురద వ్యవస్థ. అంటే అక్కడ ఏదో లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, ఒక చదరపు గజానికి లేకపోతే చదరపు అడుగుకి ఎంత అయిపోతుంది, అది అసలు రివర్ బేసిన్లో ఉంది అని ఈ మధ్య ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు. అదొకటి. తాజాగా ఆంధ్రులకు, తెలుగువారి గర్వకారణమైన నందమూరి తారక రామారావు, ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్ప? ఒక భారీ స్థాయిలో ఇప్పుడు స్టాట్యూ ఆఫ్ యూనిటీ, స్టాట్యూ ఆఫ్ ఎట్లా ఉందో అలాంటి విగ్రహాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి విగ్రహాలు స్థాయిలో తెలుగు ప్రైడ్ అని ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని ఒక ప్రతిపాదన, దాని మీద ఇంకా చర్చలు జరుగుతున్నాయి, మొదలుపెట్టారు. దానికి ఆల్రెడీ కులం, అంటే ఫస్ట్ ఏదైనా మొదలు పెట్టాలంటే దానికి ఒక కులం అంట కడతారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ప్రపంచంలో ఏ ప్రాంతానికి కూడా, ఒక రాజధాని ప్రాంతానికి కులాన్ని అంటగట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఫేక్ పార్టీ. ఒక రాజధానికి ప్రాంతము, కులము అంటగట్టిన పార్టీ. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెడదామంటే దాని మీద లేనిపోని దుష్ప్రచారాలు, దానికి ఎంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతుందని. అసలు దాన్ని ప్రభుత్వం డబ్బులతో కాకుండా పీపీపీ మోడల్లో కట్టాలి అనే ఆలోచన ప్రపోజల్ ఉంది. అది ఇంకా చర్చల్లోనే ఉంది. దాని తాలూకా డిజైన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలా ఉండొచ్చు కడితే. వాట్స్ రాంగ్ ఇన్ దట్? మదరాసీలు అసలు తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపే లేని పరిస్థితుల్లో మదరాసీలు అని ఉన్నప్పుడు అక్కడి నుంచి తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తెలుగు వాళ్ళు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, మీరు అమెరికా, లండన్, కెనడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రముఖ సంస్థల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. దానికి ఒక రకంగా మొదట గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు? నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ఐటీ తోటి చంద్రబాబు నాయుడు. ఆయన విగ్రహం పెట్టుకుంటే తప్ప. పోలవరం పూర్తి కాకుండానే పెద్ద వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలని మీరు ప్రయత్నం చేయలేదా మీ హయాంలో? అక్కడేమీ చేయకుండానే అంబేద్కర్ లాంటి సంస్కరణశీల కన్నా మించి ప్రతి ఊరూరా వైఎస్ఆర్ విగ్రహాలు మీరు పెట్టలేదా? మరి ఎన్టీఆర్ విగ్రహం పెడితే తప్పేంటి? దాని మీద ఒక బురద రాతలు. సరే, కమింగ్ టు యాక్చి. ఎందుకంటే ఆంధ్రజ్యోతికి 1986లో ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయానికి, ఆంధ్రజ్యోతి కంటే ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం కోసం అప్పటి దిదెన్ చీఫ్ మినిస్టర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రేటు ప్రకారం డబ్బు కట్టిస్తే కేటాయించిన స్థలం ఎకరన్నర. అప్పుడున్న రేట్ ఎంత? 86లో ఎంత రేటు ఉంటుంది దాని ప్రకారం కట్టి ఇచ్చిన స్థలం. దాని తర్వాత బఫర్ జోన్లో వస్తోందని చెప్పి దాన్ని వెనక్కి తీసేసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ తిరిగి ఆంధ్రజ్యోతి ఆఫీస్ కోసం ఇచ్చిన భూమి కదా, దాన్ని తిరిగి కేటాయించమని అడిగితే 2012లో
దానికి తిరిగి మళ్ళీ కేటాయింపులు చేసింది అప్పటి ప్రభుత్వం. 2012లో కూడా కేటాయించింది రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం కేటాయింపులు జరిగాయి. అది కూడా అప్పనంగా చేయలేదు. 50 లక్షల రూపాయలు కట్టిన తర్వాత అప్పుడున్న రేటు ప్రకారం ఆ ముందు తీసేసుకున్న ల్యాండ్కు పక్కన అంటే 74 సెంట్లు బఫర్ జోన్ కోసం ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంటే ప్రత్యామ్నాయంగా 2017లో అదే విస్తీర్ణంలో దాని వెనుక ఒక 50 సెంట్లు పక్కన ఒక 24 సెంట్లు కేటాయించారు. సో ఇది కొత్త కేటాయింపు కాదు, ఉచితంగా కేటాయింపు చేసింది అసలు కాదు. ఇది ప్రేక్షకులు గమనించాలి. ఎందుకంటే ఇది 2 రోజుల నుంచి ఈ బురద సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తున్నారు. అలాగే నిన్న యాక్చే పత్రికలో ప్రధానమైన బ్యానర్ కథనంగా ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ ఒక తప్పుడు కథనం ఒకటి ఇచ్చారు. అంటే దీని వెనకాల ఏం జరిగింది, అంటే దీనికి 15 కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇచ్చేశారని ఇక్కడ మీకు చూపిస్తుంది. 86లో దానికి సంబంధించిన జీవో, కేటాయింపుకు సంబంధించిన జీవో, 15 కోట్ల విలువైన భూమి కేటాయించేశారంటూ కథనం. ఇది ఎక్కడ, విశాఖ పరదేశీ పాలనలో 1.5 ఎకరాల కేటాయింపుకు సంబంధించి తీసుకున్న భూమి తిరిగి కేటాయించాలి. 2016లో తిరిగి ప్రభుత్వాన్ని కోరింది ఆంధ్రజ్యోతి యాజమాన్యం. సో అసలు ప్రభుత్వం ఉత్తర్వులేంటి, దాని వెనకాల జరిగిన ఫైల్స్ ఏంటి, ఏం జరిగింది, హైకోర్టుని ఆంధ్రజ్యోతి ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఏం చెప్పింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే 2019లోనే కన్నేశాడు దీని మీద. మీరు నిర్మాణాలు చేయలేదు కాబట్టి మేము ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదు, కేటాయించి 2.5 ఏళ్ళు అవ్వలేదు, అక్కడ అది కొండలు గుట్టల్లో ఉంటే దాన్ని అంతా కార్యక్రమం జరుగుతోంది, దాన్ని అంతా ప్లెయిన్ ల్యాండ్గా మార్చేది. ఈలోపే ఆయన రావడం, దీన్ని ఎలా వెనక్కి గుంజుకోవాలని ఒక ఆలోచన చేయడం. సో మొత్తానికి 2020లో వెనక్కి తీసేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కోర్టుకు వెళ్ళింది. దాని మీద క్లియర్గా హైకోర్టు, గౌరవ హైకోర్టు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం చెయ్యండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఆయన వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఏ వ్యవస్థలను లెక్క చేయడు కాబట్టి, లెక్క చేసే అలవాటు లేదు కాబట్టి దాన్ని ఏం లెక్క చేయకుండానే ముందుకెళ్ళాడు. మళ్ళీ తిరిగి ప్రభుత్వం మారిన తర్వాత ఆ కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఎప్పుడు జరిగింది ఎలకేషన్, అది 2025 డిసెంబర్ 12న ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అంటే గత ఏడాది డిసెంబర్ 12న. మరి ఈ ఇన్ని రోజులు ఏం చేసింది? సడన్గా ఏం గుర్తుకొచ్చింది అంటే వాళ్ళ అవినీతి కార్యక్రమాలు వరుసగా బయటపడుతూ, లిక్కర్ స్కామ్ వ్యవహారాలు, లేకపోతే ఈ కల్తీ మద్యం వ్యవహారాలు, అమరావతి మీద మీరు కక్కే విషయం, ఇవన్నీ వరుసగా బయటపెడుతూ కథనాలు ప్రసారం చేస్తూ రాస్తున్నందుకు ఏదో రకంగా బురద జల్లాలి. ఆ బురద జల్లే కార్యక్రమంలోనే ఈ తప్పుడు రాతలు. మేము ఊరుకుంటామా? అందుకే డాక్యుమెంట్లతో సైతంగా, టైమ్ లైన్స్తో సహా, ఇంకా నేను డిబేట్లో చెప్తా, టైమ్ లైన్స్తో సహా ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి, కేటాయింపులు ఏం జరిగాయి, ఎంత డబ్బు కట్టారు, అది ఎప్పుడు వెనక్కి తీసుకున్నారు, ప్రత్యామ్నాయంగా కేటాయించమని ఎప్పుడు ఆర్డర్స్ వచ్చాయి, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి ఎందుకు తీసుకుంది, మళ్ళీ ఆంధ్రజ్యోతి కోర్టుకి ఎప్పుడు వెళ్ళింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కేటాయించారు, ఇవన్నీ టైం లైన్స్ ఉంటాయి కదా మా దగ్గర. సో మీరు రోతపత్రిక ఆ నీలి విషయం ఎంత చిమ్మినా కూడా నిజాలు దాచలేరు కదా. ఆ నిజాలు మా దగ్గర లేకపోతే అప్పుడు కంగారు పడాలి. కానీ వాస్తవాలన్నీ డాక్యుమెంటెడ్గా ఉన్నప్పుడు అవి ప్రజెంట్ చేసి ప్రజలకు నిజం చెప్తాం. ఇది మీకోసం చెప్పేది కాదు. ప్రజలు ఎవరన్నా ఒకవేళ పొరపాటు పడితే కనుక, ఏదో కూటమి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చేస్తోంది అనుకుంటే కనుక వాళ్ళకి నిజాలు తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాం. అంటే ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఏడుపు, యాక్ట్ ప్రకారం ఒక పత్రిక కార్యాలయానికి భూమి కేటాయిస్తే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం దాని మీద ఏడుపు, ఒక ప్రజా రాజధాని బ్రహ్మాండంగా ఏర్పాటు జరుగుతుంటే దాని మీద ఏడుపు. ఎందుకు ఏడుపు కొట్టు పార్టీ, ఏడుపు కొట్టు రాతలు, ఫేక్ పార్టీ? అందుకే ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, రోజు ఏడవండని. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ పత్రిక కానీ మా ఛానల్ కానీ నిజాలు నిర్భయంగానే చెప్తాం. అది ఎవరైనా, కూటమి ప్రభుత్వంలో పొరపాట్లు జరిగినా, కూటమి ప్రభుత్వం తప్పులు చేసినా, ఏ పత్రిక కన్నా ఏ ఛానల్ కన్నా ముందు చెప్పేది ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానలే. సో ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చాక 15 కోట్ల విలువ చేసే భూమి ఏదో అప్పనంగా ఇచ్చేసింది అన్నట్టుగా భూ నజరానా అని హెడ్డింగ్లు పెట్టి రాస్తే దానికి ఇదిగో నేను కొన్ని ఆధారాలు చెప్పాను, ఇంకా ఇప్పుడు చూపిస్తా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది 86 నుంచి టైం లైన్స్.
నాట్ ఓన్లీ మా మీద బురద చల్లడం ఒకటే కాదు, అది ఎలాగూ అప్పటి నుంచి రాజశేఖరుడు ఉన్నప్పటి నుంచి జరిగేది. కానీ ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి అది ప్రాబ్లము. అమరావతి అంటే అది అంటే ఇంత ఏడుపు కొట్టు పార్టీ ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు జనాల్లో వస్తోంది. అడిసిమల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టరు, కనపర్తి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, బాబ్జీ గారు లోక్సత్తా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు. నమస్కారం అండి అందరికీ. సార్ శ్రీనివాసరావు గారు, అడిసిమల్లి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను కదా, మీరు కూడా వాళ్ళ పత్రికలో మన ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రధానమైన ఐటెం చూసుంటారు. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా సాక్షి అనే అన్నా, ఎందుకు వాళ్ళు పెట్టుకున్న పేరు మార్చడం అని. కానీ ఇవాళ ఈ బురద రాతలు ఇంకా దాటిపోయాయి. సో ఇంకా అప్పుడు దాని పేరు ముద్దు పేరు ఏంటంటే యాక్చి, వాళ్ళు కూడా మార్చేసుకోవచ్చు. అందులో ఏమైనా తప్పు ఉందా? పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇంత ఏడుపు ఏంటి? ఇప్పుడు వాస్తవాల్ని తెలియకుండా ఎలా ఉంటాయనుకుంటారు? ఈ డిజిటల్ ఏజ్లో మనం ఏదన్నా తీయచ్చు కదా. మేము 86 నాటి జీవో చూపిస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఏం టైం లైన్స్లో ఏం జరిగాయి, రామారావు గారు అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఇవాళ 2020లో ఆయన భూమి ఎలా వెనక్కి లాక్కున్నాడు, మళ్ళీ డిసెంబర్లో అది కేటాయింపు ఎలా జరిగింది, అప్పుడున్న స్టాండింగ్స్ కమిటీ మీడియా సంస్థలకు కానీ ఏదైనా కంపెనీలకు ఉన్న రూల్స్ నిబంధనల ప్రకారమే డబ్బు కట్టి తీసుకున్నది, ఇవన్నీ చెప్తాం కదా మేము. అంత సోయి లేకుండా ఎట్లా రాస్తారు? ఎస్ అండి. అందరికీ నమస్కారం అండి. రిషి గారు, మీకు, కనపర్తి శ్రీనివాసరావు గారికి, బాబ్జీ గారికి అందరికీ నమస్కారం. ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ వాళ్ళకి ఊపిరాడని పరిస్థితి, ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితుల్లో ఏం పెరిగితే అది, ఏది పడితే అది మాట్లాడటం, రాయటం జరుగుతూ వచ్చిందండి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ ఇంట్లోలో చాలా వరకు చెప్పారు, దాన్ని మళ్ళీ పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 86లో కేటాయించిన భూములకి రకరకాలుగా ప్రభుత్వాలు మారటం, చేయటం, దాన్ని మళ్ళీ తీసుకోవటం, వెనక్కి తీసుకోవటం, మళ్ళీ ఇవ్వటం అనేటువంటి జరుగుతున్న ప్రాసెస్. దానికి ఫైనల్ గా ఇప్పుడు కేటాయించి ఉండొచ్చు. దానికి లగోదిగో మనం గుడ్లు బాదుకోవాల్సిన అవసరం లేదండి. అంటే వేలాది ఎకరాలు, లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టేసి అయిన వాళ్ళకి దోచిపెట్టేసిన వాళ్ళకి ఈ ఎకరం, అరెకరం, లేకపోతే ఎకరన్నర ఇవన్నటువంటి దాని మీద మాట్లాడటమే విచిత్రమైన. అది కూడా లెజిటిమేట్ గా ఇచ్చింది, డబ్బు కట్టి లెజిటిమేట్ గా తీసుకుంది. దాని మీద అది ఊరికనే ఇవ్వలేదు. అది ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న యాజమాన్యం కాదండి, అప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికకి అప్పుడు ఆ సంస్థకి కేటాయించిన భూమి అది. అవును. ఆ సంస్థతో పాటు దాన్ని అలా కంటిన్యూ అయ్యి వచ్చింది. ఇప్పుడు యాజమాన్యాలు మారినా కానీ నన్మే కమ్మన్ నన్మే గో బట్ గ్రూప్స్ గోసాన్ పరవనంటే ఆ పత్రిక, ఆ మీడియా అలాగే ఉంది. కాబట్టి దాని విషయంలో ఆ భూమి కేటాయింపు అనేటువంటి క్రైటీరియా కాదు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానల్లో కానీ పత్రికలో కానీ వాళ్ళకి శస్త్రచికిత్స చేస్తున్నారు. మీరు ప్రతిరోజు శస్త్రచికిత్స చేసి కుట్లేయటం మానేస్తున్నారు. వాళ్ళకి అంచేత వాళ్ళకి ఆ గాయం అలా బయట కనపడతా ఉంది. అంతసేపు ఆ లోపల ఉన్న కుళ్ళంతా బయట పెట్టేస్తా ఉన్నారు మీరు. దాని తోడు మీ యాజమాన్యం కానీ లేకపోతే మీ ఆయన రాధాకృష్ణ గారు కానీ నిజంగానే దమ్మున్న వాళ్ళగా కనిపిస్తూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన చర్యలు, ఆయన విధానం కనపడతా ఉంటుంది. కారణం ఏంటంటే చాలా మంది అది పొగరు అనుకోవచ్చు, లేకపోతే అది వాళ్ళకి పొగరగా ఉండటం వల్ల అది పొగరు అనిపించవచ్చు. చింతకు చిగురందం, మనిషికి పొగరందం అనేటువంటిది నానుడి. కాబట్టి అలా పొగరుగా ఎలా ఉండగలుగుతాడు? నిర్భయంగా, నిజాయితీగా ఉండగలిగిన వాళ్ళే ఉండగలుగుతారు అలాగా దమ్ముగా. ఎందుకంటే వాళ్ళ వెనకాల 1,00,000 డబ్బులు పెట్టుకున్నవాడు నంగిగా చేతులు పిసుక్కుంటా పొట్లాలు కట్టినట్టుగా ఒక ఎర్రోళ్ళ కనపడతా ఉంటారు పైకి. లోపల ఎంత దుర్మార్గం చేశాను. నిజాయితీగా, నిర్భయంగా ఉండి నిజాలు నిర్భయంగా చెప్పేవాడికి అవసరం ఉండదు. ఒక మీద కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏబిఎన్ మీద లేదా రాధాకృష్ణ గారి మీద ఈ సంస్థల, ఆంధ్రజ్యోతి సంస్థల మీద వాళ్ళు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదండి. మీరేమి ఇప్పుడున్న పాలక పక్షాన్ని మీరేమి క్షమించరు, పాలక పక్షాన్ని ఉపేక్షించరు మీరు. వీళ్ళకి కూడా మాలాంటి వాళ్ళు కూడా మనసు గాయపడిలో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ యజమాని. కాబట్టి మేము దాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా మంచి చెడు ఉందో చూసుకుంటూ సరి చేసుకుంటాం. బాధగడిగా మాట్లాడితే ఇది ఇతను అంతేరా బాబు అనుకుంటాం తప్ప ఎదురుగా చేయడం అనేటువంటిది అనాగరికం, ఆటవిక లక్షణం. అది వీళ్ళు చేసి పని. అది అంటే వినదగుని ఎవరు చెప్పిననేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. దానికి
మనిషి లక్షణాలు కానీ నాగరికుల లక్షణాలు కానీ ఏమాత్రం లేని ఆ వ్యక్తులు డెఫినెట్ గా దీన్ని స్వీకరించలేరు. ఇది దాని వల్ల వచ్చింది తప్ప ఒక ఎకరన్నర కేటాయించారు, 70 కోట్లు 50 కోట్లు భూమి అప్రంగా ఇచ్చారు అనేటువంటి అది సమస్య కదా, వాళ్ళకి లెక్కే లేదు, అది చూపేసిన దాంతో పోల్చుకుంటారు. ఇక ఎన్టీఆర్ పెట్టిందంతా అవినీతి సొమ్మే కదా, తోటి మొత్తం అంతా మనీ లాండరింగ్ తో చేసిన వ్యవహారమే కదా, అంతా నడుస్తోంది కూడా. ఉద్యోగులు ఇచ్చిన వినతుల మీద, కోర్టులు ఇచ్చిన ఆదేశాల మీద నడుస్తోంది కదా ఈ రోజు కూడా వాస్తవం మాట్లాడుకుంటే మనం. వాళ్ళ బతుకంతా అవినీతి, అక్రమం, అరాచకం, దోపిడీ, దండుపాలెం బ్యాచ్ కార్యక్రమాలు తప్ప వాళ్ళది ఏది కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎప్పుడు లేదండి. వాళ్ళ చరిత్ర అలాంటిది. ఇక ఎన్టీఆర్ గారి విగ్రహం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి దాని మీద ఎవరు అభ్యంతరం చెప్పాలి, తెలుగువాడు అన్నవాడు ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అది ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వం పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టరు కూడా. అక్కడ అదొక టూరిస్ట్ మొత్తం ఆ ప్రాజెక్టు తాలూకు చెప్పుండొచ్చు ఆయన, ఆ మంత్రి గారు. అది కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోయి ఉండొచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే ఇవాళ ఎన్టీఆర్ గారు విగ్రహం పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ అభిమానుల్ని, ఎన్టీఆర్ అభిమానుల్ని, ఆయన సానుభూతి పనులు, ఆయన పట్ల ప్రేమాభిమానులు కలిగిన తెలుగు వాళ్ళందరి దగ్గర వాళ్ళే పెట్టుకుంటారు. అవును, ఇందులో అసలు సందేహం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, ఆయన 100వ జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అవుతున్నా కానీ నిన్నగాక మొన్న ఆయన వర్ధంతి రోజుని అక్రాస్ గ్లోబ్ ఆయన వర్ధంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగినాయి. అధికారంలో లేనప్పుడు ఎలా జరిగినాయి, అధికారంలో ఉన్నప్పుడు ఎలా జరుగుతున్నాయి, అధికారంలో లేనప్పుడు అలా జరిగినాయి. ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఆయన్ని దైవంగా భావించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. కాబట్టి ఈ ఎన్టీ రామారావు గారితో వేరే నాయకులను పోల్చుకుని వాళ్ళు సంతృప్తి పడాలి తప్ప ఆయన మీద డెఫినెట్ గా ఎలాగైతే ప్రేమిస్తున్నారో అంతమంది కూడా ద్వేషించే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే కూటమి ఉంది. వాళ్ళందరూ కూడా నిత్యం విషం కలుపుతూ ఉంటారు. ఆయన ఆహార్యాన్ని, ఆయన వ్యవహారాన్ని అన్నిటిని కూడా చాలా దారుణంగా తోలనాడుతా కులానికి అంటగట్టి కులాల మీద కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయండి. అయినా సరే ఏమైందంటే వాళ్ళకి ఏ రోజు కూడా వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఎప్పుడు కూడా ఎవరికి ఏం జరగల. ఇక కులం విషయానికి వస్తే ఎంతంత నీచంగా అంటే ఇక వాళ్ళకి వేరే దారి లేక నడి సముద్రంలో ఉన్నవాడు గడ్డిపోచు దొరికినా కానీ వాళ్ళకి అది ఆధారం అన్నట్టుగా అప్పుడున్న పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ ఆయన పెంచి పోషిస్తున్న కిరాయి మూకలు కానీ కులం నేను ఓపెన్ చెప్పిన కమ్మ సామాజిక వర్గం తప్ప ఈ సన్నాసులకి వేరే దారి లేదండి. మాట్లాడితే ఆ సామాజిక వర్గం మీద దాడి తప్ప అడ్డమైన వాడు బొడ్డోడుతో మొదలెట్టి ముదుసులు కాటికి కాలు చాపుకున్న ముదుసుల వరకు కూడా ఈ సామాజిక వర్గం పేరు తలవకుండా నా రోజు గడవట్లేదు. వాళ్ళకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం అవట్లేదు వీళ్ళందరికీ. దీన్ని సహించలేని విషయం. దీని మీద మీకు ఖచ్చితంగా ఆ క్రిమినల్ చర్య ఇందులో ఏముంది? సింపుల్ అండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయనకి తెలుసున్న ఒకటే పని ఏంటి? రాష్ట్రం అభివృద్ధి ఎజెండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఆయన ఆ కులానికి, ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అంతే. ఇంకా అప్పుడు దాని మీద బురద జల్లడము ఇంకా పొద్దున్న లేచి మీరు చెప్పిందే. రిషి గారు ఒక నిమిషం, ఇక్కడ మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ కి సిద్ధపడతా ఉన్నామండి. ఎవడ పడతాడు ఎన్నాళ్ళు సహించి భరించి ఎన్నాళ్ళు ఊరుకున్నాం. ఇక దాన్ని సహించే పరిస్థితి లేదు. మీకు వ్యక్తిగతంగా ఎవరన్నా వ్యాఖ్యల పట్ల కానీ వాళ్ళు ఏదైనా చెప్పిన అభిప్రాయాల పట్ల కానీ మీకు వ్యతిరేకత ఉన్న, అభ్యంతరాలు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళతో చూసుకోవాలా. మొత్తం సామాజిక వర్గాల మీద ఇప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండి అందరూ కావాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటుండే అభ్యుదయ భావాలు ఉన్న ఈ సామాజిక వర్గం మీద ఎందుకంటే మీ దాడి చేసి ఎవరికి అపకారం చేశారు వీళ్ళు? వ్యక్తిగతంగా నీకు ఎవరితో విభేదాలు, కట్టుతగాదాలు ఉంటే వాళ్ళతో పడాలా. ఇది రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోండి రాజకీయ పార్టీగా. అదే ఇతర రాజకీయ పక్షాల్లో ఉన్న కమ సామాజిక వర్గం వాళ్ళు మీకు నచ్చకపోయినా, వాళ్ళ విధానాలు మీకు సరిపడకపోయినా మీరు డెఫినెట్ గా విమర్శించవచ్చు, వాళ్ళతో మీరు వైరం కొనసాగించవచ్చు. టోటల్ సామాజిక వర్గాన్ని ఎందుకు మీరు దాడి చేస్తున్నారనేటువంటి మాకు చాలా అభ్యంతరంగా ఉందండి. దీని మీద లీగల్ యాక్షన్స్ ఉంటే ఖచ్చితంగా మేము
చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మేము రాజ్యాంగానికి చట్టానికి లోబడి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ చాలా కఠినంగా సీరియస్ గా సివియర్ గా ఉంటాయండి. బాబ్జీ గారు, ఈ పరదేశీ పాలనలో కేటాయించిన భూమి మీద 2012లో ఎకరన్నర భూమి కేటాయిస్తే, నేను ఇందాక చెప్పా 86 జీవో దగ్గర నుంచి ఇప్పటి వరకు 2025 డిసెంబర్లో తిరిగి మళ్ళీ కేటాయించే వరకు ఏది హైకోర్టు ఆదేశాలతో చట్ట ప్రకారమే చేయండి దాని మీద ఇన్ని అవాస్తపు అబద్ధపు బురద రాతలు ఈ నిత్యం విషయంగా అక్కడమేనా బాబ్జీ గారి నీలి మీడియా ప్రజలకి అర్థమయ్యే ఉంటుంది కదా. అయినా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చెప్తున్నాను నేను. ఋషి గారు, ముందుగా మీకు, అర్చమల్ గారికి, కనపర్తి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికి శుభోదయం, నమస్కారం. నేను ఫాలో అయ్యాను ఋషి గారు. మీరు ఈ రోజు చదివారు అంతా చదివాను. తర్వాత ఈ రోజు బ్యాన్ రైటమ్ లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చదివాను. చట్ట ప్రకారంగా అది బఫర్ జోన్ కి తీసుకున్నటువంటి భూమి కాబట్టి దాన్ని మీరు అడిగారు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పని కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. చట్ట ప్రకారంగా ఇవ్వండి అని చెప్పింది, ప్రభుత్వం దానికి ఇచ్చింది. దీన్ని వక్రీకరించి అనవసరంగా విషప్రాతలు రాసి ప్రజలను తప్పుదో పట్టించడం అన్నది ఒక పత్రికా యాజమాన్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేట్ పత్రిక సాధ్యమైనంత వరకు మీరు ఈ సమాజాన్ని మేల్కొల్పాలి, సమాజానికి కొత్త మార్గం చూపించాలి, సమాజంలో కొత్త ఆలోచన రేకెత్తించాలి. కానీ దుర్మార్గం ఈ లైన్ తప్పిపోయి సమాజంలో విషప్రాతలతోటో లేకపోతే విష ప్రచారంతోటో లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థని భ్రష్టు పట్టించే రాతలు రాయడాన్ని పూర్తిగా ఎవరైనా సరే సమాజం పట్ల అవగాహనలో ఎవరైనా ఖండిస్తాం. ఈ రోజు జీవోలు ప్రతి జీవోతో పాటుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురం చేశారు. ఎప్పుడు 86లో ఎప్పుడు ఇచ్చారు, ప్రభుత్వం బఫర్ జోన్ గా ఎందుకు కేటాయించింది, తర్వాత జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత మీరు వాడట్లేదు కాబట్టి మేము ఎందుకు తీసుకోకూడదని అన్నది, మీరు కోర్టుకు వెళ్ళింది, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, తర్వాత రీప్లేస్మెంట్, ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ రకమైన రాతలు రాయాల్సినంత అవసరం లేదు. కానీ దురదృష్టం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ దేశంలో లేనటువంటి విష సంస్కృతి వచ్చిపడింది. ఒకరు 24 గంటలు పని చేద్దామని అనుకుంటే ఒకరు 24 గంటలు దోపిడీ చేద్దాం అనుకునే రాజకీయ పార్టీగా మనకి వచ్చే పడింది. మనకి ఎక్కడ ఈ రకమైనటువంటి సంస్కృతి లేదు. ఎక్కడైనా మేము ఇప్పుడు మనం పక్కన ఒరిస్సా తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఈ దేశంలో అందరూ పోటీ పడి అభివృద్ధిగా పరుగులేస్తారు. అలాగే ఒకవేళ ప్రభుత్వం అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఇది సరికాదు, ఇది సవరించండి, మేము ఈ పొరపాటు చేసాం, మీరు చేయకూడదని చెప్పే హుందాతనాన్ని తీసుకురావాలి. అది మర్చిపోయి కులాలు, మతాలు, ప్రాంతీయతత్వం, ఈ రకమైన విద్వేషాలని బాబ్జీ గారు ప్రజలకు మంచి చేసి వాళ్ళ మనసులు గెలుచుకోవాలి కానీ పత్రికల మీద నేను అదే అంటున్నాను. అందుకని ఇప్పుడు మీ మీద ఇప్పుడు అంత విష ప్రచారం చేసి దాన్ని పెద్ద బ్యానర్ చేయాల్సినంత అవసరం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇది ఇష్యూ కాదు కదా. ఇప్పుడు మీరు వివరాలతో బయట పెట్టారు, దానికి సమాధానం ఏం చెప్పగలుగుతుంది ఆ మేనేజ్మెంట్? తప్పు కదా. ఏం మాట్లాడగలుగుతారు? మరి దాని మీద విశ్వసనీయత ఏముంటది? ఇప్పుడు మీరు ఆ పత్రిక పేరుని మార్చి ఉచ్చరించారు, అంత స్థితికి ఎందుకు తెచ్చుకోవాలి? అంత ఒకవేళ పొరపాట్లు జరిగిందనుకోండి, ధైర్యంగా చెప్పగలుగుతారా మీరు ఇచ్చినటువంటి ఆధారాలతో చూసిన తర్వాత? కాబట్టి ప్రజలు ఇంకా చూపించి తిరిగి పారిపోవడం తప్ప ఇంకేం ఏం చేస్తారు? అసలు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వ్యవస్థలతో పాటుగా మీరు కూడా పత్రికా రంగమైన 4th ఎస్టేట్ అని అనుకునే క్రమంలో ఎక్కడో దగ్గర దీని తాలూకా మోరల్ని కాపాడుకుని ప్రజల ముందుకు వెళ్ళాలని ఆలోచన చేయాలి కదా. నేనే తరచూ పరదేశపాలెం మీద నుంచి వెళ్ళొస్తుంటాను. నేను విజయనగరంలో ఉంటాను, రెగ్యులర్ గా విశాఖపట్నం పోయేస్తా ఉంటాను కాబట్టి ఎప్పుడు నేను అక్కడ పరిస్థితి చూశాను. వాస్తవాలు నా కళ్ళ ముందు తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అంతకుముందు మీకు కేటాయించినప్పుడు ఏంటి, నేను గతంలో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రోజు సమగ్రంగా మొత్తం మీరు రాసిన కథనాలన్నీ నేను చూడడం జరిగింది. కానీ ఎందుకో ఆ రకమైనటువంటి వార్తల్ని ప్రజలు శేఖర్ టైం నుంచి కూడా ఆయన ఆ రెండు పత్రికలు ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రతిపక్షాలతోనో లేకపోతే రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయాలి తప్ప నిజాలు చెప్పే యాజమాన్యాలు, పత్రికా యాజమాన్యాల మీద, పత్రికల మీద గొడవ ఏంటి బాబ్జీ గారు? వార్త పొరపాట్లు జరిగినా లేకపోతే పరిపాలనలో పొరపాటు జరిగినా ఎత్తి చూపించాలి, సవరించాలి. ఇది తప్పు, ఇలా చేస్తే మంచిది కాదు, ఇది ప్రమాదం చెప్పే హక్కు వాళ్ళకు ఉంటుందండి.
దాన్ని ఏమని కాళ్ళ కింద మట్టేద్దాం తొక్కేద్దాం అని అనుకొని ఒక వ్యవస్థను బూచిగా చూపించి, వ్యక్తులు బూచిగా చూపించి, లేకపోతే కులాన్ని బూచిగా చూపించి, లేకపోతే ఇంకోటి ఏదో బూచిగా చూపించి ఇంత విషపరాతలు రాసి దీన్ని ఇంతలాగా గందరగోళం చేస్తే మరి గతంలో మనం తీసుకుంటే లేపాక్షి కోసం మరి మాట్లాడరే, దానికోసం ఎందుకు రాయరు? మరి ఎన్నో అక్రమాలు జరిగాయి కదా, దాని మీద ఎందుకు రాయరు? ఎందుకు ఉత్తరాంధ్రలో సిట్టు వేశారు, ఆ సిట్టు కోసం ఎందుకు వివరాలు బయటకు పెట్టరు? మరి పెట్టి చెప్పాలి కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు సిట్ వేశారు, తర్వాత అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ సిట్ రిపోర్ట్ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదు, వీళ్ళు వేసిన సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? అందుకని ఇవన్నీ కాదు, దీన్ని ఒక వ్యక్తులను టార్గెట్ చేసుకొని, లేకపోతే ఒక వ్యవస్థను టార్గెట్ చేసుకొని ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అలాగే మనం ఈ రోజు చర్చలో కీలకంగా నందమూరి తారక రామారావు గారికి నేనే మొన్న 5వ తారీఖున గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అయినప్పుడు నేను లోక్సత్తా నుంచి పాల్గొన్న తర్వాత నేనే డిమాండ్ పెట్టాను, నేను నటరత్నకి భారతరత్న ఎందుకు ఇవ్వరు అని చెప్పని. అంత గొప్ప స్టేట్ లీడర్ ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తి విగ్రహం కడుతున్నప్పుడు అదే నారాయణ గారు ఈ విషయంలో తొందరపడి కోయిల ముందే కూసిందని ఆయన ప్రకటించడం కూడా పొరపాటే. అది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అంత పెద్ద అమౌంట్ 1750 కోట్ల రూపాయలతో మేము స్థాపిస్తున్నామని చెప్పడాన్ని చాలా మేరకు పూర్తిగా వివరాలు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఉన్నారు, ప్రతి పైసా ఖజానాది సేవ్ చేయాలి. ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో పీపీపీ తీసుకుంటే వీళ్ళు గగ్గోలు చూసాం కదా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పీపీపీ మోడల్ లోనే 1750 కోట్లు అది చెప్పి ఉండాల్సింది. అక్కడ ఏంది తొందరపడి ఆ ప్రెజెంటేషన్ లో తేడా వచ్చింది. ఈ రోజు గవర్నమెంట్ స్టాండ్ తీసుకుంటుంది అని అడిసిమల్లి గారు చెప్పారు, మరి కనపర్తి గారు కూడా చెప్పారు. గ్యారంటీగా ఒక విషయం, భారతదేశ చరిత్రలో ఒక తెలుగు జాతిని మొత్తం పెద్ద ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉంటే అందులో తొలివారు ఎన్టీ రామారావు, 2 పివి నరసింహారావు. ఇందులో మనం ఎక్కడ మనకి, ఎందుకంటే మొన్నను నేనే కూడా ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి లేఖలు రాశాను. మన 9వ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి విగ్రహాలు కూడా వాజ్పేయి గారికి ఎలా అయితే దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో పెట్టారు, మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఎందుకంటే తెలుగు జాతి గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరూ తప్పటరు. పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు దూరంగానే ఉంటారు, ఆయన్ని గౌరవిస్తారు. కానీ ఆ ప్రకటన అనవసరం గందరగోళం సృష్టించింది. ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవడాన్ని ఎవరు తప్పుపడరు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇలాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కేవలం తప్పు పట్టించడం కోసం ప్రజల ముందంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఇచ్చేస్తున్నారు, దోచిపెడుతున్నారు అనే ఆలోచన వచ్చేటట్టు విషపు వార్తలు రాయటాన్ని ఎవరు ఒప్పుకోరండి. ఇది ప్రజలు ఆల్రెడీ వాస్తవాలని గ్రహించారు ఋషి గారు. ఇది ఇప్పటికైనా వాళ్ళు సరిదిద్దుకోవాలి. వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఆ పత్రికలకు విశ్వసనీయత ఉండదు, ఆ వ్యవస్థకు విశ్వసనీయత ఉండదు. సరిదిద్దుకుంటే మళ్ళీ మనం సాక్షి అని పిలుద్దాం, దానికి అభ్యంతరం అంతే కదండి. ఎవరైనా అంతే కదండి. ఎవరైనా ఒక సగటు విరిచిగా, ఒక సగటు వ్యక్తిగా ఒకరి పైన విద్వేషపూర్తంగా వార్తలు రాస్తున్నప్పుడు అవతల వ్యవస్థను ఎవరు గౌరవించరు. అది ఏ పత్రికైనా కావచ్చు. ఇప్పుడు అది లేకపోతే నిబద్ధత ఎందుకుంటుంది? గ్యారంటీగా వాళ్ళు మార్చుకోవాలి, వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను. బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత కనపర్తి గారు మాట్లాడతారు ఈ అంశాల మీద. అంటే లేనిపోని వార్తలు వండి వార్చడంలో యాక్చి పత్రిక చాలా ఘనత వహించింది. కానీ ఆధారాలు బయటకు వస్తాయని తెలిసి కూడా మరి ఇలాంటి నీచప్రాతలు రాసేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. అదొకటి. రెండోది ఎన్టీఆర్ విగ్రహం మీద, ఎన్టీఆర్ని ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక జాతికో పరిమితం చేస్తే అంతకన్నా అవివేకం ఇంకోటి ఉంది. కనపర్తి గారు, కూటమి ప్రభుత్వం 13 నెలలు టైం తీసుకుంటే ఏది తిరిగి కేటాయింపుకు సంబంధించి 12 రోజుల్లోనే ఫైల్ క్లియర్ అయిపోయిందని రాసేస్తుంది పత్రిక. సో అంటే ఆ కథను ఒకవేళ మీరు కూడా చదువుంటే వాళ్ళు నాకు అంత టైం ఉండదు, ఆ లోపల అన్ని డీటెయిల్స్ చెప్పొచ్చు నేను. సో ఏంటి ప్రభుత్వం రెస్పాన్స్? శ్రీనివాస్ గారు, గణపతి గారు. సార్, ముందుగా రిషి గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులకు, లోక్సత్తా బాబ్జీ గారికి, అనలిస్టు అడిసిమల్లి శ్రీనివాస్ గారికి, ఇప్పుడు అందరికీ నమస్కారం సార్. నమస్తే. ఇవాళ చూశాను ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతికి ఈ యాజమాన్యం ఉన్నప్పుడు కేటాయించిన భూమి కాదు, అది ఎప్పుడో 86లో పక్కాగా, మరి ఆ రోజుల్లో రాధాకృష్ణ గారు లేరు. ఆ కేటాయించిన దానికి ఇవాళ ఈ టిష్యూ పేపర్, టాయిలెట్, మేమైతే టాయిలెట్ పేపర్ అంటాం దాన్ని మామూలుగా, ఆ టాయిలెట్ పేపర్లో ఇంత పెద్ద కథనాలు వండి వారిస్తే నమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఎప్పుడో 86
రూల్స్ ప్రకారం మరి దానికి మీరు డబ్బులు కట్టడం జరిగింది. అక్కడ ఆ బఫర్ జోన్ లో ఉన్న దానికి ఇదని చెప్పి కోర్టు కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్ళండి అని చెప్పింది. దాని ప్రకారం ఇవాళ 12 రోజులు 15 రోజుల్లో అన్నారు. ఇవాళ ఏదో కొండందోవి ఎలికని పెట్టినట్టు. ఇవాళ నిన్న కూడా మేము చెప్పాం ఒక విలేకరు అడిగినప్పుడు, దమ్ముంటే జీవోతో సహా మేము వస్తాం దీనికి సంబంధించి. కారణం ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఇందాక అడుసుమల్లి గారు చెప్పినట్టు ప్రజల పత్రిక అది. ఇవాళ అధికారంలో ఎవరున్నా కూడా చీల్చి చెండాడే పత్రిక. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తొలి పలుకుల్లో కానివ్వండి, అంతకుముందుండే ఏ విషయాల్లో అయినా కూడా ఎటువంటి శతభిక్షలు లేకుండా విమర్శలు చేసే పత్రిక ఆంధ్రజ్యోతి. వాళ్ళ ఏబిఎన్ కథనాల మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా. అంతెందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు తన జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే డే టు డే డైరీ వేసిన పత్రిక. ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి నుంచి ఇక్కడికి నడుస్తాడు, ఇక్కడి నుంచి ఇన్ని కిలోమీటర్లు నడుస్తాడని పత్రిక. మరి ఆ రోజు గుర్తులేదా? మరి రాధాకృష్ణ గారిని కలవటానికి ప్రయత్నం చేసి రామోజీరావు గారిని కలిశాడు. రాధాకృష్ణ గారిని కూడా కలుస్తానని రాయబారాలు పంపించినప్పుడు మరి దాని అధిపతి అయినటువంటి రాధాకృష్ణ గారు నాకు ఆయన ఆలోచనలకు సరిపడవు కాబట్టి అనవసరం అని చెప్పి తిప్పి రిజెక్ట్ చేసిన మాట వాస్తవం కాదా? అంతే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అండ్ టీ ముఠా ఇవాళ దాన్ని తప్పుపట్టడం, ఏదో ఒక రూపేణ కులం అంట కట్టడం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది తన కులస్తులు సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఎలక్షన్ వాడుకోవడానికి డిఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చాడన్నాడు. అధికారంలో రాగానే అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సుచరిత గారు అటువంటిదేమీ లేదు, ఇద్దరే ఉన్నారు, అదేం జరగలేదని చెప్పారు. కానీ దాన్ని ఏ విధంగా జనంలోకి తీసుకెళ్ళింది టాయిలెట్ పేపరు. మరి అట్లానే ఐవైఆర్ కృష్ణారావు గారు కానివ్వండి, ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కానివ్వండి, అక్కడ ఉండే ఏదో డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పి ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా కులాలు మతాలు ఒక్కొక్క కులం నుంచి 2-3 ఎన్నుకోవటం. ఆ విధంగా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు 2014 to 19 ఎంత భ్రష్టు పట్టించారు. వీళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేస్తున్నారు, కాదు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు మీరు. తత్ఫలితంగా మీరు లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అధికారం ప్రజలు మీకు అప్పచెబితే ఖచ్చితంగా 5 సంవత్సరాలు పరిపాలించమంటే మీకు పట్టుమని డజన సీట్లు రాని పరిస్థితి మీద. ఇవాళ మీరు మీ 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా అసలు ఆక్రమించారు. భూ ఆక్రమణలు, అటవీ భూములు ఇవన్నీ కూడా ఆక్రమించి మింగేసిన మీరు ఇవాళ దమ్ముగా ధైర్యంగా ప్రజా సమస్యలను ప్రస్తావించే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద నిందలు వేయటం అంటే నిజంగా ఆకాశం మీద ఉమ్మేయటమే. ఇవాళ మేమేదో ఆ పత్రిక లేకపోతే ఆ పత్రిక అధిపతిని ఏదో ఆకాశంకి ఎత్తాల్సిన పని మాకేమీ లేదు. ఆయన ఎక్కడున్నా ఏ ప్రభుత్వానైనా నిగదిస్తాడు. కేంద్ర ప్రభుత్వం అయినా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజా సమస్యల మీద. తాజాగా కూటమి ఎమ్మెల్యేలు తప్పు చేసిన వాళ్ళు అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన, చంద్రబాబు నాయుడు గారి మంత్రులకు అక్షంతలేసిన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి విధానాల్లో ఏదన్నా లోపాలున్నా దేని మాత్రం వదిలిపెట్టింది ఆంధ్రజ్యోతి పత్రిక? మేము అదే చెప్తా ఉన్నాం సార్, మాకేమీ ప్రేమ లేదు. మమ్మల్ని ప్రతిపక్షం కంటే ఘాటుగా ఈ మధ్య కాలంలో విమర్శలు ఆంధ్రజ్యోతి పేపర్లో చదివాం. అన్నీ ఇప్పుడు ఏదైనా కానివ్వండి ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అది నిజాలా అబద్ధాలా అనేది ప్రజలు ఆయా మీద ఎవరి మీద అయితే వచ్చిందో వాళ్ళు నిరూపించుకోవాలి. ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, అలానే తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ గారి విగ్రహం మీద అనేక అవాకులు చవాకులు పేలుస్తా ఉన్నారు. అదేమంటే గతంలో ఆ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎన్టీఆర్ దేవుడు అని మాట్లాడాడు ఒక మాజీ మంత్రి అయితే. మరి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేటప్పుడు కూడా ఎవడో అభ్యంతరం పెట్టల. మరి ఆ మహానుభావుడిని అవమానపరిచిన ఘనత కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డిదే. మరి వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే అది యాక్చువల్గా చెప్పాలంటే అది రాంగ్ మెసేజ్. 1700 కోట్లు దానికి సంబంధించిన విషయం కాదు.
నారాయణ గారు మాట్లాడింది ఏంటంటే డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి రకరకాల తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఆఫీసులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. Okay. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది. ఆ విగ్రహం 100 కోట్ల 50 కోట్ల 60 కోట్ల దాని గురించి ఈ మొత్తం 1700 కోట్ల అని ఆయన మాట్లాడలేదు. ఇందాక బాబ్జీ గారు చెప్పినట్టు కానీ అర్జుమల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా ఆయన క్లియర్ గా చెప్పారు, వాళ్ళు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటు ఏంటో తెలుసు. ఇవాళ ఈ రాష్ట్ర పరిస్థితులను చూసి ఈ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా కష్టపడతా ఉంటే 1750 కోట్లు ఎన్టీఆర్ బొమ్మకు పెడుతున్నామని నీచమైనటువంటి ప్రచారం ఇది. పైగా ఈ ప్రచారం చేసి ఏం లబ్ధి పొందుతారు? డబ్బుకెత్తి అయితే దాని మళ్ళీ కులవేంగిలు. అదే అసలు ఏమి కులవేంగిల్ అనేది ఏమండి, వాళ్ళు కులం పేరుతో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ భయపెట్టి ఆ రోజు అప్రధానమైన పోస్టులు వేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన మొత్తం. జాస్తి కృష్ణ కిషోర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయేటట్టు చేశాడు. ఇవాళ ఆయన చీఫ్ కమిషనర్ అయి రిటైర్డ్ అయ్యారు కేంద్రంలో. అవును. అట్లానే మన ఎన్నికల కమిషనర్ రమేష్ గారిని, నిమ్మగడ్డ రమేష్ గారిని అంతే ఇబ్బంది పెట్టారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ని తాళాలు వేసి ఆఫీసుకు రాకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేస్తానన్న సీతారామాంజనేయులు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాడో మనకు తెలుసు. అలానే రంగా యూనివర్సిటీ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దామోదర్ నాయుడు గారిని జైలుకు పంపించిన విషయం మీ అందరికీ తెలుసు. వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో పుట్టడం వాళ్ళు చేసుకున్న పాపం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కావటం ప్రజల దురదృష్టం. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కులాల ప్రాతిపదికన ఆలోచనలు చేసేవాడు నాయకుడు ఎలా అవుతాడు? ప్రజల్ని పాలించడానికి అర్హుడు ఎలా అవుతాడు? ఏ నాయకుడు? ఎన్టీఆర్ కులం చూసుకునే కిలో రూపాయి బియ్యం ప్రవేశపెట్టాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు అభిమానించే ఛానల్స్ లోనే, వాళ్ళు అభిమానించే ఛానల్లోనే కులం గురించి మాట్లాడేవాడు కుక్కతో సమానం అని చెప్పి 5 నిమిషాలకు ట్యాగ్ వేసేవాళ్ళు. ఇంకా ఓపెన్ గా చెప్తున్నట్టే టీవీ 9 లో వేసేవాడు. మరి ఎవడో కుక్క, ఎవడో నక్క, ఎవడో కులం గురించి పదే అసలు ఆయన అసలు దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ భారతదేశంలో కరోనా విజృంభిస్తున్నప్పుడు భారత్ బయోటెక్ అనే సంస్థ, అవును కరెక్ట్, మీరు బాగా గుర్తు చేశారు, జినోమ్ వ్యాలీలో ఆయన ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే భారత బయోటెక్ వాళ్ళు రామోజీరావు గారు బంధువులు, లేకపోతే రాధాకృష్ణ గారి బంధువులు, చంద్రబాబు నాయుడు బంధువు, వాళ్ళ కమ్మాళ్ళు, వాళ్ళు ప్రభుత్వానికి వ్యాక్సిన్ ఇవ్వట్లేదని మాట్లాడిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం రాజకీయాలు చొప్పించని ఇవాళ డాక్టర్ రమేష్ గారు ఉన్నారు సార్, రమేష్ హాస్పిటల్లో అనుకోని సంఘటన జరిగింది. ఆ రోజు కరోనా టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అతన్ని అరెస్ట్ చేయడానికి అసలు ఎన్ని తిప్పలు పడ్డారో డాక్టర్ రమేష్ గారిని. ఎందుకయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంకు చెందిన ఆసుపత్రి, వాళ్ళ విద్యాలయాలు ఎయ్యి కూడా ఉండటానికి వీలు లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏ రోజు కూడా ఏ కులం మీద, చిన్న ఉదాహరణ చెప్తాం మీకు, ఆయన 95లో 90లో ముఖ్యమంత్రి కాగానే 96లో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతికి సంబంధించి ఒక వైస్ ఛాన్సలర్ నియామకానికి నోటిఫికేషన్ ఇస్తే అనేక మంది అర్హులు అప్లై చేస్తే చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్స్, బంధువులు వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. పేదలకి కాదు కనపర్తి గారు, పేదలకు అన్నం పెట్టడానికి పెట్టిన అన్నా క్యాంటీన్లు ఎవరైనా చేస్తారు? అదే సార్, ఆ యూనివర్సిటీ నోటిఫికేషన్ పడితే వీసీ కోసం అంతమంది రికమెండ్ చేస్తే కూడా ఆయన కాదని చెప్పేసి మాకు వేజెంట్లకు దగ్గరలో ఉండే ఒక దళిత మేధావి ఆయనకి వైస్ ఛాన్సలర్ గా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారికి కులం అంట కట్టాలని చూస్తే మాత్రం అది జరిగే పనే కాదు, అది ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. అది నమ్మరు. మీరు పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారి కులం అంట కట్టాలని చూస్తే అది జరిగే పని కాదు. అది అట్లానే అన్నా క్యాంటీన్లు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వాళ్ళ ఎన్ని కులము ఆ కులం చేసుకున్న పాపం ఏందో మరి మాకు అర్థం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు శ్రమిస్తా కూడా ఇవాళ ఆ కులంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కులంలో పుట్టాడు కాబట్టే ఇన్ని నిందలు మోస్తున్నాడు. ఒకసారి ఆమె చెప్పింది మాకు, గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీష గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కులంలో పుట్టడం ఆయన చేసుకున్న దురదృష్టం,
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన దొరకటం ప్రజల అదృష్టం అని చెప్పి. నిజంగా ఆయన దురదృష్టమే. ఈ దేశానికి ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని అందించినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేయాల్సి రావడం ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి ఏదో నక్కబుట్టి 4 వారాలు కాలేదు, నా జీవితంలో ఇంత పెద్ద గాలివాన్ చూడలేదు అన్నదంట. అది జగన్మోహన్ రెడ్డి అనే వాడి చేతిలో నిజంగా ఆయన రాజకీయం చేయాల్సి రావటం మాకు అత్యంత బాధాకరం, రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. బట్ రియాలిటీ ధైర్యం ఏంటంటే 2025 డిసెంబర్ 12వ తేదీనే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏది ఆంధ్రజ్యోతి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తూ. జగన్ హయాంలో లాగా జీవోలు ఎప్పుడే వచ్చే తెలియకుండా దొంగ జీవోలు చీకటి కొట్టులో పడేసే పరిస్థితి కాదు కూటమి ప్రభుత్వంలో. ఆన్లైన్లో ఓపెన్గా ఉంటాయి జీవోలు. కానీ ఇన్నాళ్లకు వీళ్ళు ఎందుకు మళ్ళీ దీన్ని ఎత్తుకున్నారంటే, తాజాగా ఆంధ్రజ్యోతి కొన్ని వీకెండ్ కామెంట్లో రాసిన దాని మీద తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి అస్మదీయులకు ఇబ్బంది తలెత్తింది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక మళ్ళీ మొదలుపెట్టారు విషప్రాతలు. ఎనీవే మన గెస్ట్లు కూడా దాన్ని మాట్లాడారు. శ్రీనివాసరావు గారు, నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఎన్టీఆర్ కాదు, ఏదైనా అమరావతి అయినా ఇంకోటైనా ఒకటే పని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చివరి వరకు ఆ పత్రిక, ఆ ఛానల్, తర్వాత సోషల్ మీడియా. ఇంత విషయం దక్కుతుంటే ప్రజలు ఎప్పటికైనా క్షమిస్తారా? గతంలో ఏదో పొరపాటు జరిగింది కానీ ఇప్పటికైనా కనీసం వాస్తవాలు అర్థం అవుతున్నాయి. రిషి గారు, ఇప్పుడు వాళ్ళ సిలబస్ ఏం మారలేదండి. 14 నుంచి 19 వరకు ఏదైతే సిలబస్ ఫాలో అయ్యారో, అమరావతి, కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు గారి మీద ఏకపక్ష దాడి, అభూత కల్పనలో అబద్ధాలు, విష ప్రచారం, ఆయనకి భజన చేయకపోతే వాళ్ళ మీద విషం, మా మీద విషం, ఇది ఒక ఆ సిలబస్ అదే పుస్తకాన్ని మళ్ళీ తెరిచాడు అంతే. అప్పుడు పాస్ అయ్యాం కదా, ఈ గైడ్ చదువుకుంటాం వల్ల మళ్ళా అప్పుడు పాస్ అవుదామని. అయితే 2019కి ముందు ఇతను చూడటానికి ఎర్రోళ్ళ ఉన్నాడో ఏమో అనుకున్నారు. తర్వాత అతను అసలు స్వరూపం, పైశాచిక మనస్తత్వం, క్రూర స్వభావం అన్ని కూడా ప్రజలు చూశారు. అవకతవక పరిపాలన, ప్రజా వ్యతిరేక, చట్ట రాజ్యాంగ వ్యతిరేక ఉల్లంఘనలన్నీ కూడా చూశారు. చూసిన తర్వాత ప్రజలు తీర్పిచ్చేశారు, అన్ని విషయాల్లో తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు దోపిడీకి, నేరాలకి, ఘోరాలకి ప్రజా తీర్పు, ఆఖరికాల బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా ప్రజలు తీర్పిచ్చేశారు. చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో తీర్పులు వెలువడాల్సి ఉంది, విచారణ జరగాల్సి ఉంది అంతే. ఇక ఈయన ప్రధానంగా లక్ష్యం ఏంటంటే, ఈనాడు రామోజీరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆయన లక్ష్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు, అరాచకవాది, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు ఎవరినైతే లక్ష్యం చేసుకుని వాళ్ళ మీద దాడి చేస్తున్నాడో డెఫినెట్ గా ఉత్తముల కింద లెక్క. ఇక్కడ రామోజీరావు గారిని కూడా అలాగే వేధించారు. ఆయన హాస్పిటల్లో ఉంటే కూడా చాలా అనైతికంగా, ఆటవికంగా, అనాగరికంగా ఫోటో రిలీజ్ చేసి మానసికంగా పైశాచిక ఆనందం పొందారు. ఇక్కడ ఆయనతో ఒక తరహా అయితే, ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంకో తరహా. ఇక్కడ ఈయన ఎవరిని లెక్కాడు, ఎవడైతే నాకేంట్రా అన్నట్టు ఉంటాడు. ఈయన డెఫినెట్ గా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆయన మాట ఎలా ఉంటుంది, ఆయన చూపులు ఎలా ఉంటాయి. డెఫినెట్ గా ఇది ఎప్పుడైతే ఆయన నచ్చని వాళ్ళకి అసలు నచ్చుతుంది. ఆయన నచ్చేవాళ్ళు కూడా ఒక్కోసారి ఇదేట్రా బాబు మనమే పడ్డెత్తలు అనుకుంటాం. మేము కూడా డెఫినెట్ గా అనుకుంటాం. మాకు కూడా అభ్యంతరాలు ఉంటాయి కొన్నిసార్లు. ఆయన వీకెండ్ కామెంట్స్ కానీ లేకపోతే ఆయన కథనాల్లో ఒక్కొక్కసారి మాకు ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటారు. కానీ ఒకటే శ్రీనివాస్ గారు, నిజాయితీ పోటీ ఎప్పుడు దమ్ముగానే ఉంటాడు. అది ఆ విషయంలో మేము ఏం చేస్తామంటే దాన్ని సరి చేసుకోవడానికి కూడా ఇలా జరుగుతాం. ఏ టైంలో కూడా ఇలా వచ్చింది చూసుకోవడం అనేటువంటిది మాలో ఆ పరివర్తనకి కారకుడు అవుతాడు. కాబట్టి ఆయన మేము ఎప్పుడు కూడా తీవ్రంగా విమర్శించడం కానీ ఆయన మీద పడడం కానీ చేయం. ఎందుకు చేయమంటే చాలా మంది ఏమనుకుంటారంటే కులం ఉన్న వాళ్ళు అవుతారు. డెఫినెట్ గా అసలు కులాలకు వ్యతిరేకంగా, కులాల గురించి ఆంధ్రప్రదేశ్ లో కులాలతో కుళ్ళిపోతుందని చెప్పేసి ఎక్కువ మాట్లాడేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆయనే కదా. ఇప్పుడు మీకు చిరంజీవి బాలకృష్ణ అంశం అయినప్పుడు చీల్చి అండాడు లేదా? దాని మీద మాకు అభ్యంతరాలు డెఫినెట్ గా ఉన్నాయి. మీకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాశారు కదా, అలాగేదండి ఆంధ్రప్రదేశ్ తేడా గమనించమని చెబుతున్నాం. ఇప్పుడు మేము ఎందుకంటే మా బాధ కూడా మేము చెప్పాలా, ఆయన ఎంత దమ్మున్నవాడు అనేటువంటి మేము ఒప్పుకుంటానే. మా అభ్యంతరాలు కూడా మాకు ఉన్నాయి. కానీ వెల్కమ్ ఆయన నిలువెత్తు నిటారుగా నిలబడతాడు దమ్ముగా. అది ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ పత్రికని దాదాపు ఎంతమంది ఎలాంటి ముఖ్యమంత్రి చూసొచ్చాడైనా పచ్చినెత్తులతోటి రక్త తర్పణం చేసి రక్తం కలిపిన అన్నం తింటా అరాచకం, అనాగరికంగా వ్యవహరించే ముఖ్యమంత్రిని చూసాడు ఆయన.
నిలువెల్ల మాటలతోటి విషపున్నముతో నిలువెల్ల కాల్చేసి విషాన్ని ఎక్కించేసి ముఖ్యమంత్రి చూశాడు ఆయన. యారా యారా అనుకుంటా కూడా నిలువునా పోయి పాత పెట్టేస్తానికి ప్రయత్నం చేసిన వాళ్ళని చూశాడు ఆయన. ఎలాంటి వాళ్ళని ఎదుర్కొని వచ్చాడంటే ఇప్పుడు ఛానల్ ప్రసారాలు ఆపేసి పత్రికకి యాడ్స్ ఆపేసినా కూడా ఎప్పుడు ఒక్క అడుక్కోవడానికి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు, ఏం చేయగలిగాడు అంటే ఇది కొంచెం పార్లమెంటరీగా అనిపించవచ్చు. ఏం చేయగలిగాడు ఆయన? ఆ పత్రిక అలాగా ఉందా? ఆయన వైఖరిలో ఈ వెంట్రుక వాసంత కూడా మార్పు రాలేదు కదా. ఆయన తన పందా మార్చుకోలేదు కదా. ఎక్కడ నో కాంప్రమైజ్. ఆయన కానీ ఆయన సిబ్బంది మీతో సహా ఆయన సిబ్బంది ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ పాలసీని మీరు అవలంబిస్తున్నారు కదా. మీకు ఇదే పొగడ్త కాదు, ఇది మా మనసులో ఏముందో చెప్పుకునే అవకాశం వచ్చింది చెప్తున్నాం. అప్పుడు ఇకపోతే ఎన్టీ రామారావు గారి విషయమైనా అమరావతి విషయమైనా వీళ్ళు కక్కే విషయం ఆఖరికి నిన్న సునీత్ గారి కేసు విషయంలో కూడా శ్రీనివాసరావు గారు కోర్టు ఏం అడిగింది సిబిఐని, ఓకే ఇంకా మీరు ఎవరినైనా విచారించాలనుకుంటున్నారా చెప్పండి అంటే దాని మీద ఇవాళ మళ్ళీ ఫేక్ వార్త పొద్దున్నే. మీకు ఇంకోటి చెప్పమంటారా? ఇక్కడ వివేకానంద రెడ్డి గారు బ్రోటల్ మర్డర్ అంటే అత్యంత క్రూరాతి క్రూరంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారు కుమార్తె న్యాయ పోరాటం చేస్తున్నారో, ఆవిడ చేసే పోరాటంలో ఎవరైనా ఆమెకు అన్యాయం చేసినా, ఆమె న్యాయ పోరాటానికి ఆటంకాలు కల్పించినా వాళ్ళందరూ ఈ చట్టాలో న్యాయము వాళ్ళు శిక్షించలేకపోవచ్చు, కానీ ప్రకృతి ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఇక్కడ చట్టము న్యాయము రక్షణ వేరు. చట్టాన్ని న్యాయాన్ని అందులో ఉన్న లొసుగుల్ని వాళ్ళని కొంతమందిని లైన్లో పెట్టుకుని రక్షణ పొందుతున్న వాళ్ళు ఎప్పటికైనా సరే వీటి నుంచి శిక్ష పడకపోయినా ప్రకృతి అయితే మాత్రం వాళ్ళు విడిచిపెట్టదు. ఇది మాత్రం ఖాయం. అమరావతి విషయంలో అమరావతి మహిళలను వీళ్ళు వేధించిన తీరు, కించపరిచిన తీరు, ఆక్రోశం, ఆవేదన, వాళ్ళ శోకం శాపమే వెంటాడిందండి. ఇంకా సిగ్గు రాకపోతే వెంటాడుతుంది కూడా. బాబుజీ ఋషి గారు, ఇప్పుడు ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో పిల్లిబొగ్గలేస్తా ఉన్నారు. గతంలో కూడా మనకి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఒకటి, మళ్ళా మొన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, దానికి మళ్ళీ సరిదిద్దడానికి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది ఒకటి. ప్రజలు మాత్రం వాస్తవంగా ఆయన డిఫీట్ ను గమనిస్తున్నారు, ఆయన పిల్లి మొగ్గలేస్తున్నది గమనిస్తున్నారు. అమరావతి పైన జగన్మోహన్ రెడ్డికి ఒక స్థిరమైనటువంటి నిర్ణయం లేకపోవడం, ఆయన ఏం చేస్తాడో ఆయనకు అర్థం కాకపోవడం కూడా గమనిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అమరావతి అనే అంశం పైన ఆ రోజు శాసనసభలో చేసిన తప్పే మళ్ళా ఈ రోజు కొనసాగిస్తూ, మరి ఆ చేత అయితే ఆ రోజు నుంచే మాట్లాడాలి. తర్వాత అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడి 3 రాజధానులని, మళ్ళా మొన్న ఒకటి మాట్లాడి ఇప్పుడు ఇంకొకటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీలు అలా సస్టైన్ కాలేదు. ఏదైనా స్పష్టంగా ఒక అంశాన్ని చెప్పాలి. అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం మీద ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల విశ్వసనీయత లేరు అనడానికి మళ్ళా మొన్న అమరావతి మీద ఆయన చేసినటువంటి కామెంటే, అది సరిదిద్దుకోవడం కోసం మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి రెండో రోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి అలా అనలేదు, ఇలా కవర్ డ్రైవ్ చేశారు. అదేమి అవ్వదు. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడానికి వల్ల కాదు. అది మనిషి తాలూకు అంతర్ధానం ఏముందో ఈజీగా తెలియని పరిస్థితి కాదు. మొట్టమొదటి ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మీకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నప్పుడు ఆ రోజు వాస్తవం కుర్రోడు కదా ఏమైనా చేయగలడేమో అని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిందే ఇక లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు అనుకున్నారు. ఇలాగా పరిపరి విధాలుగా అభివృద్ధిని ఆటంకపరుస్తూ, అభివృద్ధికి అడ్డుగా నిలబడి ప్రజాస్వామ్య వ్యవస్థని అనేక రకాల ఇబ్బందులు పెట్టే వ్యవస్థను ఇప్పుడు కూడా చెప్పిన పాయింట్ గణపతి గారు, ఇప్పుడు ఆయన ఏం చేయకుండా కామ్ గా ఉన్నా ఓకే, అక్కడెక్కడో బెంగళూరు ప్యాలెస్, ఇంకో ప్యాలెస్, లేకపోతే దుబాయ్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎవరికి నష్టం? కానీ అభివృద్ధికి అడ్డుపడే రాతలు మాటలు మాట్లాడినప్పుడే ఇబ్బంది. అప్పుడు మనం మాట్లాడాల్సి వస్తుంది గణపతి గారు, అంతేనా? అంతే. నేను ఒకటే సార్ అడుసుమల్లి శ్రీనివాస్ గారిని కోరేది ఒకటే, మీరు ఒక టీం వర్క్ గా చేసి ఇలాంటి పత్రిక, ఇలాంటి వ్యక్తులు కనుక మనం ముక్కుతాడు వెయ్యకపోతే ఈ సాక్షి లాంటి టాయిలెట్ పేపరు ఏది పడితే అది రాసే పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్నైతే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా వక్ర భాష అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. వాళ్ళు చెప్పినే కాకుండా వక్ర భాష అని చెప్పి రాస్తారు. బెయిల్ వచ్చిందంటే ఒకటి రాస్తారు, కండిషన్స్ అంటే ఒకటి రాస్తారు. అసలు ఇది అది అని లేని పరిస్థితి. దీన్ని మనం ఎక్కడో జరిగిన వాటిలో అయితే ఎన్ని పిల్లి మొగ్గలు వేశారంటే అదే సార్, అసలు ఎక్కడో చాట ఈ టాయిలెట్ పేపర్ గనక బ్రేక్ వేయకపోతే ఇది ప్రజాస్వామ్యానికి నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు రాబోయే రోజుల్లో వస్తాయి. మనం ఎందుకంటే దీన్ని అంత తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదు.
దాని ఫలితాలు మనం 19 to 24 అనుభవించాం. అందుకని దీని మీద ఇప్పుడు ఇది ఈ తెలుగుదేశం పార్టీయో లేదంటే ఇంకో బీజేపీయో లేకపోతే ఇంకో లోక్ సత్తానో గనక జనసేన ఇలాంటివి చేస్తే కులం అంట కడతారు, మతం అంట కడతారు. Yeah. వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవాళ కులం మతం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీ సొంత బాబాయి కూతురు ఆ అమ్మాయి, ఇంకా చెప్పాలని చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆ వైఎస్ కుటుంబ పెద్దలంతా కూడా సునీత జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు ఒకే వేదిక మీద చేశారు. వాళ్ళు ఒకే వేదిక మీద కలిపి భారతయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా ఈయన నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, సునీత గారి పెళ్లి ఒకే వేదిక మీద జరిగింది. అంతటి రక్త సంబంధికమైన చెల్లెలే ఇంత నీచంగా రాయించటం, బాబాయిని రాజకీయాల కోసం హత్యలు చేయటం. సార్ షర్మిల గారు లోకేష్ గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిన ఎల్లో శారీ కట్టుకున్నప్పుడు ఎల్లో శారీ చంద్రబాబు మీద రాశారు. ఇంకా ఆవిడ మీదే పురాతలు రాసిన వాళ్ళకి ప్రతి వాడికి సునీత గారు ఒక లెక్క. ప్రతి తెలుగువాడు గడపకి ఏ రంగు చేసుకుంటాడండి? Yeah. పసుపే కదా. భారతదేశంలో ఎవడైనా ఏ గృహానికైనా ఏదైనా పసుపు రంగు. చూద్దాం, అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఆరోగ్యంగా ఉండాలంటే వార్తలు చదవకుండా ఉండాలనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ కనపర్తి గారు, అడిస్మిల్ గారు అండ్ బాబ్జీ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.